హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన సాయిరామ్ గారు. చాలామందికి ఎస్డబ్ల్యూపీ అనేది కొంతవరకు ఐడియా ఉంది, దీన్ని మనం రిటైర్ అయ్యే టైంలో ఒక పెన్షన్ ప్లాన్లా తీసుకోవచ్చని. బట్ దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సో ఎస్డబ్ల్యూపీ అనగానే చాలామంది దీన్ని ఒక విత్డ్రాల్ ప్లాన్ రిటైర్మెంట్ టైంలో అన్నట్టు చూస్తూ ఉంటారు కదా. ఇదంటే మెయిన్గా రిటైర్ అయ్యే వాళ్ళ కోసమే ఇది, ఇంకా వేరే వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకునే స్కోప్ ఉందంటారా? సో విరాట్, ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో మనలో చాలా మందికి ఎస్ఐపి అంటే తెలుసు. సో మనకు చాలా మంది ఐపీఎల్ అప్పుడు యాడ్స్ చూస్తూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్ సహీ హై అని, వాళ్ళు ఎస్ఐపిని ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి ఎస్ఐపి అంటే ఐడియా ఉంటుంది. బట్ మనం ఎస్ఐపిలో ఏం చేస్తుంటారు, నెల నెల కొంచెం పెట్టుకుంటూ పోతే ఒక 10 years తర్వాత 15 years తర్వాత ఒక కార్పస్ వస్తుంది. సో దాన్నే మనం గ్రేట్ అనుకుంటున్నాం కదా. సో ఎస్డబ్ల్యూపీ అనేది ఎస్ఐపి కన్నా దాదాపు 10 రెట్లు శక్తివంతమైంది. సో మనం ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎవ్రీ మంత్ 50,000 విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో 15 years తర్వాత కూడా మనం విత్డ్రా చేసినా కూడా ఈ కార్పస్ 3 crores అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్డబ్ల్యూపీలో మనం ఎవ్రీ మంత్ తీసుకుంటున్న అమౌంట్ మొత్తం మీద మనకి ట్యాక్స్ పడదు. సో మనకి రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది ఎఫ్డీకి ఆల్టర్నేటివ్గా చూస్తూ ఉంటారు. సో ఎఫ్డీలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ తీసుకున్న అమౌంట్ మీద మనకి ట్యాక్స్ పడుతుంది. కానీ ఎస్డబ్ల్యూపీలో మనం తీసుకున్న అమౌంట్ మొత్తం మీద ట్యాక్స్ పడదు. సో మన ఎస్డబ్ల్యూపీలో అమౌంట్ తీసుకున్నంటే ఏముంటుందంటే మనం కొన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని మనం సెల్ చేస్తున్నాం. సో కొన్నప్పుడు ఏంటంటే బై ప్రైస్ సెల్ ప్రైస్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పడుతుంది. సో 1 year లోపల అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్, 1 year తర్వాత అయితే లాంగ్ టర్మ్ గెయిన్స్. సో ఇక మీరు అడిగిన రెండో పార్ట్, ఎస్డబ్ల్యూపీ కేవలం రిటైర్మెంట్ అయిన వాళ్ళకైనా, మంత్లీ ఇన్కమ్ వాళ్ళకైనా అంటే కాదు. ఎస్డబ్ల్యూపీని చాలా రకాలుగా వాడుకోవచ్చు. సో నేను ప్రాక్టికల్గా 2 కేస్ స్టడీస్ చూశాను. సో అది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2020లో ఒక పర్సన్ నా దగ్గరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం వచ్చాడు. సో నేను అప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం చేశాను. సో అప్పుడు ఆయన ఏమో చెప్పాడంటే నా దగ్గర 60 lakhs క్యాష్ ఉంది, సో నేను దాంతో ఒక ఇల్లు కొనుక్కుంటాను అన్నాడు. సో నేను 2020లో కోవిడ్ టైం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు కూడా హోమ్ లోన్కి చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ టైంలో 6.8 అలా ఉంది. సో 6.8కి మనకు హోమ్ లోన్ వస్తుంది కదా. సో మొత్తం మన క్యాష్ని వాడటం ఎందుకు, 6.8%కే హోమ్ లోన్ వస్తుంది కదా. సో మనం మొత్తం లోన్ తీసుకుందాం. ఆయన మొత్తం లోన్ ఈఎంఐ పే చేసే కెపాబిలిటీ కలవాడు. సో నేనేం చెప్పానంటే 25 lakhs మీ ఓన్ ఫండ్స్ పెట్టండి, 75 lakhs పెట్టి మనం లోన్కి వెళ్దాం. సో ఆయనేమో సరే మరి మిగతా 35 lakhs ఏం చేద్దాం అన్నాడు. సో నేనేమన్నానంటే సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అన్నా. సో ఆయనకు డౌట్ వచ్చింది. సో రేపు నాకు ఏమైనా మొత్తం ఈఎంఐ ఎక్కువ అవుతుంది కదా, సో నేను ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది. సో సరే సార్ నేను మీకు ఎస్డబ్ల్యూపీ పెడతాను. సో మీరు ప్రీవియస్గా అనుకున్నట్టే 40 lakhsకి మీ వంతు ఈఎంఐ కట్టండి. సో మిగతా ఎక్స్ట్రా మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో దానికి ఎస్డబ్ల్యూపీ ద్వారా సెట్ చేద్దాం. సో మొత్తం ఆయన 75 lakhsకి 52,000 ఈఎంఐ అయింది. సో ఈ 52,000లో 17,500 మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్డబ్ల్యూపీ తీసాను. సో ఈ 4 yearsలో దాదాపు 8 lakhs విత్డ్రాల్ అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ ఫండ్ వాల్యూ 35 lakhs ఇన్వెస్ట్ చేస్తే 65 lakhs ఉంది, డబల్ అయింది. సో ఆల్మోస్ట్ డబల్ అయింది. సో ఆయన లోన్ అమౌంట్ వచ్చేసరికి 70 lakhs ఉంది. సో ఇప్పుడు రెండు కంపారబుల్గా ఉన్నాయి ప్యారలల్గా. సో ఆయన ఏంటంటే ఇప్పుడు వరకు 10 lakhs పే చేశాడు. సో ఇంకో ఎక్స్ట్రా 5 lakhs పెట్టేస్తే దాదాపు లోన్ క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే సజెషన్ మన రివ్యూకి వచ్చినప్పుడు, సార్ మీరు పే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 65 lakhs అయింది కదా, సో మనం మొత్తం ఈఎంఐని దీంతోనే కట్టేద్దామని. సో 4 years ఆయన ఈఎంఐ పే చేశాడు. ఇక్కడి నుంచి మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంటే తీసుకుంటుంది ఎస్డబ్ల్యూపీ ద్వారా. సో హోమ్ లోన్ మొత్తాన్ని క్లియర్ చేయించేస్తున్నాం. సో ఇది ఒక ఎస్డబ్ల్యూపీకి ఒక యూస్ కేస్. సో మనకి ఎస్డబ్ల్యూ వల్ల ఏమవుతుందంటే మనం విత్డ్రా చేస్తున్నా కానీ మన క్యాపిటల్ అంతకన్నా ఎక్కువ రేటుతోనే పెరుగుతుంది. సో మనం ఎక్కువ ఆశపడి కనుక ఓవర్ విత్డ్రాల్ అయితే చేయకూడదు. ఇది సెకండ్ యూస్ కేస్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో 2018లో ఒక ఓల్డ్ పర్సన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ నా దగ్గరకు వచ్చారు. ఓకే. సో నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఆమెకి ఒక గోల్ ఉంది. సో గోల్ కాదు, చిన్న చారిటీ లాగా ఒక 10 lakhs వాళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్కి డొనేట్ చేయాలి. సో 10 lakhs ఏంటండి ఈ 10 lakhs ఏం చేయాలంటే, సో ఈ 10 lakhs ఎఫ్డీ చేస్తారు వాళ్ళు. సో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని గుడి దానికోసం వాడతారు. సో నేనేం చెప్పానంటే అలా వద్దండి, ఎస్డబ్ల్యూపీ చేయండి. ఎఫ్డీలో మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ వస్తుందో సేమ్ ఇంట్రెస్ట్ మీరు గుడికి ట్రాన్స్ఫర్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా. సో ఎవ్రీ ఇయర్ మీరు 60,000 రూపీస్ మీరు షెడ్యూల్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే ఆమె ఒప్పుకోలేదు. సో ఇవన్నీ మనకెందుకు, సో నేను గుడికి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అంది.
సో నేనైతే ఆలోచించండి అని చెప్పాను. సో 2 days తర్వాత ఆమె సాయిరామ్ నేను మీరు చెప్పిందే ఫాలో అవుతాను, SWP చేస్తాను. సో 2018లో SWP చేసాం. ఓకే. సో ఎవ్రీ మంత్ ఆమె యాక్చువల్లీ మంత్లీ విత్డ్రాల్ పెట్టింది. ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ టెంపుల్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. సో దాన్ని వాళ్ళు వాడుకునేవాళ్ళు. ప్రెజెంట్ కార్పస్ వచ్చేసరికి 18 lakhs అయింది. సో ఇప్పుడు ఆమె ఏంటంటే వాళ్ళ ఊళ్ళో టెంపుల్కి అన్నదానం కూడా చేస్తూ ఉంటున్నారు. సో 10 lakhs ఉన్నప్పుడు FD చేసేస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గేవి. 6 to 7% వస్తుంది. సో 67 కూడా కాదు, కోవిడ్ అప్పుడు మధ్యలో 5% వచ్చింది. ఓకే. సో అదే ఇప్పుడు SWP చేయడం వల్ల మార్కెట్ పడినా కానీ వీటన్నిటిని దాటుకొని కూడా మనకి ఆమె కార్పస్ 18 lakhs అయింది. సో ఆమె టార్గెట్ ప్రకారం ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ వాళ్ళ టెంపుల్కి అయితే డొనేట్ చేస్తున్నారు. ఆమె నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆమె లైఫ్ లాంగ్ ఈ మనీ టెంపుల్ కోసం వాడాలి. ఇప్పుడు లైఫ్ లాంగే కాదు, ఇటర్నిటీ వరకు ఈ ఫండ్ వెళ్తూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఎక్కువ కావాలన్నా కానీ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే 10 lakhs, ఇప్పుడు 18 lakhs మీద కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన యూజ్ కేసు అనేది చూసుకున్నట్లయితే ఓకే, ఆ అమౌంట్ ప్రకారం ఆ సిచ్యువేషన్ ప్రకారం బాగానే ఉంది. ఇన్ కేస్ మార్కెట్ అనేది క్రాష్ అయింది అనుకుందాం, అప్పుడు SWP ఇలాగే వర్క్ చేస్తుందా? సో మార్కెట్స్ క్రాష్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి విరాట్. బట్ మనకి SWP వచ్చే అమౌంట్ మాత్రం ఏమీ తగ్గదు. ఓకే. సో మనం SWPలో అమౌంట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే మార్కెట్ క్రాషెస్ని కన్సిడర్ చేసే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ 12% పెరుగుతున్నాయి అని చెప్పేసి నేను విత్డ్రాల్ రేట్ కూడా 12% పెడితే క్రాష్లో మనం దెబ్బ అయిపోతాం. అప్పుడు మెర్జ్ అయ్యి ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును. సో మన క్యాపిటల్ ఇంకా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. సో నేను ఒక 10 lakhs పెట్టాను, మార్కెట్ దాన్ని ఒక 8 lakhs చేసింది. నేను 12% తీస్తానంటే ఇంకో 1.2 lakhs మనమే విత్డ్రా చేస్తాం. ఓకే. సో ఈ 30% మళ్ళీ తిరిగి పెరగాలి. అండ్ మోస్ట్ క్రాషెస్ అన్ని 1 year లోపలనే సెటిల్ అయిపోతూ ఉంటాయి. సో మీరు కోవిడ్ క్రాష్ చూశారు, మార్చిలో వచ్చింది, బై ఇయర్ ఎండ్ కల్లా సెటిల్ అయింది. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ చూసారు, అది కూడా ఏప్రిల్లో వచ్చేసింది, ఆ ఇయర్ ఎండ్ కల్లా మళ్ళీ సెటిల్ అయిపోయింది. సో ఈ రీసెంట్ క్రాష్ కూడా చూశారు. సో మన September 26 నుంచి క్రాష్ మొదలైంది, 10% వరకు ఫాలో అయింది. సో ఇది కూడా మోస్ట్లీ 1 year లోపలనే సెటిల్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ మార్కెట్ క్రాషెస్ వీటి గురించి కాదు, మనకి SWP నుంచి మంత్లీ వచ్చే ఆ పెన్షన్ వస్తుందా రావట్లేదా, ఆ అమౌంట్ వస్తుందా రావట్లేదా, సో అది మెయిన్ ఫోకస్ అయి ఉండాలి. సో అలా కాకుండా మనం మిగతా వాటి గురించి చూస్తూ ఉంటే కనుక మనం మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో మన పెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా, మనకి టైంలీ అది వస్తుందా లేదా, సో దాని మీదే ఫోకస్ పెట్టండి. సో మార్కెట్ పెరగడం తగ్గడం అదంతా మార్కెట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన విత్డ్రాల్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా, సో ఆ 6 to 7% లోపల ఉందా లేదా, సో అది కనుక మనం సెట్ చేసుకుంటే కనుక SWPతో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. సార్ ఓవరాల్గా SWP అనేది చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఇప్పటివరకు నాకైతే తెలియదు. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ అమేజ్డ్ విత్ ద ఇన్ఫర్మేషన్. అంటే SIP గురించి మాత్రమే అది వండర్ అనుకునేవాడిని నేను, SWP ఇంకా చాలా బాగుంది. బట్ SWPలో మినిమం అమౌంట్ ఎంత పెట్టవచ్చు నేను జనరల్గా? సో మినిమం అమౌంట్ అంటూ ఏమీ ఉండదు విరాట్. సో మన గోల్స్ ఏంటి, కావాలంటే 100 రూపాయలతో కూడా పెట్టచ్చు, బట్ దాని నుంచి వచ్చే అమౌంట్ ఏం చేస్తాం. ఓకే. సో మన గోల్ ఏంటి, దాని తగ్గట్టు ఎంత పెట్టాలి, సో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో దానికోసమే ప్రొఫెషనల్స్ని కన్సిడర్ అవ్వమంటాం. వండర్ఫుల్ సార్. సో మీ దగ్గర అమౌంట్ లంసమ్గా ఎంత ఉంది, ఎంత పెడితే మీరు ఎంత మంత్లీ విత్డ్రా చేయొచ్చు, అది ప్రొడక్టివ్గా ఎలా చేయాలి, ఎంత పర్సంటేజ్ చేయాలి, ఇవన్నిటికీ మీకు ఆన్సర్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేయడం ద్వారా సాయిరామ్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు రైట్ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.